అప్పుడప్పుడు వివాహాది శుభకార్యములు పౌరోహిత కార్యక్రమములు దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతోనే ఎంతో కష్టపడి పడుతూ కాపురములు సాగించుకున్నాడు. ఆ దంపతులు కుమార్తెలను యుక్త వయసు సమీపించినది. తారామతి ఎప్పుడు వివాహం ఎట్లు జరపవలను అని చింతించుతూ ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలము గడుపుతుండేది. ఓ శ్రీనివాస భక్తులారా, అసురిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తన భక్తులన్న అపారమైన ప్రేమ అని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయముని ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడి ఇంటికి తలుపులు తట్టారు. ఆయన, నేను వంగదేశమును వాసిని, ఒక యజ్ఞ నిమిత్తమును వెళ్తున్నాను. దారి మధ్యలో ఈ దేశములు వచ్చాను. దయచేసి ఈ రోజు మీ ఇంట్లో ఉండనిచ్చిన తిరిగి రేపు ఉదయమునే వెళ్లిపోలేదను అని విష్ణుచిత్తుడు అర్థించాడు. అందునకు విష్ణుచిత్తుడు, స్వామి, అంతకు మించిన మా అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో సమానము. మన పురాణాలు ఘోషించుతున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలోనే తప్పక ఉండవలసినది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకొని సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజన అనంతరమును ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారాపతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగులుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమి నీ సంకోచములు చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహాతపస్సం